తవ ఏష స్వప్రాంతే రత్వా చరిత్వా దృష్ట్వయ్యో పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రత్యోన్యాద్రవతి బుద్ధాంతాయైవ సాయత్తత్ర కించిత్ పశ్చిత్తనన్వాగతస్తేన భవత్యసంగోఖ్యయం పురుష. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదు. సరే, మనం స్వప్నంలో ఉంటాం కదా, మరి స్వప్నంలో ఉండి ఆ స్వప్న ప్రపంచంలో ఈ శరీరం మాదిరిగానే ఆ శరీరం ఉంటే ఆ శరీరం ఉంటుంది అనమాట. అదే శరీరం. ఆ శరీరం ఉండి మనకి ఎట్లయితే మాండుక్యోపనిషత్తులో చెప్తారు కదా, ఆ విధంగానే మరి అక్కడ కూడా ఈ శరీరం ఉంటుంది, అక్కడ ఇంద్రియాలు ఉంటాయి, అక్కడ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటుంది, ఆడ బ్రహ్మచారి అవుతావో గృహస్థుడు అవుతావో వానప్రస్థుడు అవుతావో, అక్కడ సుఖ దుఃఖాలు, అక్కడ వ్యాపారం చేస్తావు, ఉద్యోగం చేస్తావు, రాజకీయం చేస్తావు, సన్యాసం ఏదేదో తీసుకొని మళ్ళీ మెలుకుంటావు కదా. మెలుకున్నప్పుడు ఆ శరీరం ఇక్కడికి వస్తుందా? స్వప్నంలో నీకు శరీరం ఉంటుంది కదా, అది ఇక్కడికి వస్తుంది.